ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క ఇదిగో తీసుకో అక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? తీసుకో. ఏమైనా చెప్పాలా వదినా? క్షమాపణలు అడగాలి జగ, క్షమాపణలు అడగాలి జగ, క్షమాపణలు అడగాలి జగ. 20 ఏళ్ల నీ కష్టం పోగొట్టేశానని తెలిసినా ఒక్క మాట కూడా అనలేదు జగదాత్రి నువ్వు. ఆ సంస్కారానికి నా క్షమాపణలు సరిపోవేమో. వదినా ప్లీజ్ నన్ను మాట్లాడినవు జగదాత్రి. ఇప్పుడు కూడా మనసులో ఉన్నది మాట్లాడకపోతే బాధతో కృంగిపోయేలా ఉన్నాను. ఒక్కసారి మీ పక్కన నిలబడినందుకు ఇంత ప్రేమని ధైర్యాన్ని ఇస్తున్నారు. కష్టంలో పక్కనున్నారు, కన్నీళ్లు తుడిచారు. కుటుంబంతో గొడవపడి మరి నాకు అండగా ఉన్నారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో, నేను కేదార్కి న్యాయం చేయలేకపోతున్నందుకు, జగదాత్రికి అండగా నిలబడలేకపోతున్నందుకు క్షమించమని అడగాలో తెలియడం లేదు. ఏంటొదినా ఇది? మీరు మాకు థ్యాంక్స్ చెప్పడాలు, క్షమాపణలు చెప్పడాలు అవసరం లేదు. మా కోసం ఏమీ చేయలేదంటావేంటక్క? మేమెవరో తెలియకపోయినా, మీ ఇంటికి థ్రెట్ అని తెలిసినా నన్ను నమ్మి ఈ ఇంట్లో ఉండనిచ్చావు. మాకు ఆశ్రయాన్ని ఇచ్చారు, మా కండగా నిలబడ్డారు వదినా. మీరు మాకేం చేయలేదని మాత్రం అనుకోకండి. మీరు మా పక్కన నించున్నారు, మాకదే చాలు. అయినా అంతకన్నా మాకేమొద్దు, మేం కోరుకోం కూడా. నువ్విలానే సంతోషంగా ఉండక్క, మాకది చాలు. అంతకంటే ఇంకేమీ వద్దు. సాక్ష్యాలు దొరికాయి కాబట్టి సరిపోయింది జగదాత్రి. లేదంటే లైఫ్లో నా మొహం మీకు చూపించలేకపోయేదాన్ని. ఏంటొద్దు నా మాటలు? అయినా ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? మాకు సాక్ష్యాలు దొరికేసాయి, మీరు బయటకు వచ్చేసారు కదా, ఇప్పుడు అంతా హ్యాపీనే కదా. ఇప్పుడు మనందరి కాన్సంట్రేషన్ సిరి పెళ్లి మీద పెడదాం. అవును, దాని గురించి కూడా మాట్లాడదామని వచ్చాను. సిరి పెళ్లి ఇక్కడే చేద్దామా? ఇక్కడ అంటే ఇక్కడ నిషి వాళ్ళు ఎవరు ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. పెళ్ళికొడుకు వాళ్ళతో కూడా నేనే మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడకండి. మీకు ఓకేనా? అది అభ్యంతరం ఏం లేదు వదినా. నాన్న వాళ్ళతో కూడా ఒక మాట చెప్తే పిన్ని ఏమంటారు అని. పిన్ని నిషి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు అంకుల్కి కాల్ చేయి, మాట్లాడదాం. సరే వదినా.